పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఏదైనా చిన్న ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు. చాలామంది ప్రేక్షకులకు ఉన్నటువంటి సంశయము, సందిగ్ధత ఏమిటంటే సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలి అనే ఒక సందిగ్ధత ఏర్పడింది. సంక్రాంతి ప్రధానంగా రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకుంటాం. రవి మకర రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు అంటే 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి మకర సంక్రమణం జరుగుతుంది. అంటే 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పుణ్యకాలం కూడా ఉంటుంది. కాబట్టి 14వ తేదీన మాత్రమే మనం సంక్రాంతి జరుపుకోవాలి. ఇది ప్రధానమైనటువంటిది. 14వ తేదీ సంక్రాంతి అంటే 13వ తేదీ భోగి, గోదా కళ్యాణము ఉంటాయి. 14 మకర సంక్రాంతి ఉంటుంది. 15వ తేదీ కనుమ ఉంటుంది. ఇక 16వ తేదీ మాస శివరాత్రి, 18వ తేదీ చొల్లంగి అమావాస్య, 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘమాసంలో అసలు శుభముహూర్తాలు లేవు. ఎందుకంటే మూడవ కారణంగా శుభముహూర్తాలు అనేటటువంటివి లేవు. ప్రస్తుతం ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే ఈ కాలంలో ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, అంటే మీ జన్మరాశికి జన్మరాశిలోను మరియు 2వ స్థానంలోనూ సంచరించేటటువంటి గ్రహాల యొక్క ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే చాలా శక్తివంతమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి వైపుగా ధనుర్రాశి వారి యొక్క అడుగులు పడబోతూ ఉన్నాయి. 1-2 రోజులు మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పండగ రోజుల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. పండగ రోజులలో అనవసరమైనటువంటి బెట్టింగ్స్ వైపు ధనుర్రాశి వారు వెళ్ళకూడదు. మిగిలినటువంటి రోజులన్నీ ధనుర్రాశి వారికి బాగానే ఉంటాయి. కాబట్టి పండగ రోజులలో చాలా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండమైనటువంటి అనుభూతి కలుగుతుంది మీకు. ప్రధానంగా తీసుకుంటే ధనుర్రాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచన శక్తి మారుతుంది. మాట్లాడేటటువంటి మాట తీరు కూడా మారుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, వ్యాపార చర్చలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఒకే విషయం పైన ఎక్కువ సార్లు ఆలోచించడం వల్ల కూడా విషయాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక మీ జన్మరాశి కనుక తీసుకుంటే 3వ స్థానంలో రాహువు, అలానే 9వ స్థానంలో కేతువు యొక్క సంచారము జరుగుతున్నటువంటి కారణం చేత టెక్నాలజీ, సోషల్ మీడియా, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలానే కేతువు సింహరాశిలో సంచరించేటటువంటి సమయంలో పెద్దల మాటను కనుక గౌరవించినట్లయితే తద్వారా గొప్ప అనుభూతి కలుగుతుంది, గొప్ప లాభాలు కూడా పొందుతారు. ఇక ప్రధాన గ్రహాల దగ్గర కనుక వచ్చినట్లయితే జనవరి 14వ తేదీ వరకు, 14వ తేదీ మధ్యాహ్నం 2:44 వరకు పితృకారక గ్రహమైనటువంటి రవి మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. అంటే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి స్తబ్దత అనేది తొలగిపోతుంది. 14వ తేదీ మధ్యాహ్నం 2:44 మీ జన్మరాశికి 2వ స్థానంలోకి రవి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. కాబట్టి 14వ తేదీ నుంచి రావాల్సిన ధనమంతా కూడా చక్కగా సంపూర్ణంగా చేతికి అందుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆర్థికపరమైనటువంటి బాధ్యతలు, ఉద్యోగపరమైన ఒత్తిడి, అధికారులతో సంబంధాలు ఇవి కొంచెం కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. అలానే శుక్రుడు కూడా మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో సంచరించేటటువంటి సమయంలో ధనుర్రాశి వారికి ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కలుగుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలానే కుజుడు కూడా 15వ తేదీ నుంచి మీ జన్మరాశికి 2వ స్థానం మకర రాశిలో సంచరించేటటువంటి ఈ సమయంలో కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ అట్టి పెట్టుకోవాలి.
తీసుకునేటటువంటి నిర్ణయాలు ఊహాజనితమైనటువంటి నిర్ణయాలు కాకుండా ప్రాక్టికల్గా అప్లికబుల్ అయ్యేటటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. మరి వీరికి ఈ మాసంలో ఎవరైతే దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోను 2వ స్థానంలోను సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొన్నారో ఆ ఒత్తిడి అంతా ఒక్కసారిగా చేత్తో తీసేసినట్టుగా పోతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక రోజువారీ ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఊహకందని లాభాలు మొత్తము కూడా కలుగుతూ ఉంటాయి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు. కారణం ఏంటంటే ఆదాయం పెరుగుతుంది, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి, లక్ష్య సాధన దిశగా అడుగులు పడుతూ ఉంటాయి, ఆశించిన వార్తలు వింటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే నెట్వర్కింగ్ కూడా బాగా పెరుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాలు కనుక దానం ఇచ్చినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 13వ ఇందాక చెప్పుకున్నాం మనం 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి అని. 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ముఖ్యంగా పండగ రోజులలో మీ జన్మరాశికి 12వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది బెట్టింగ్స్ వైపు వెళ్ళేటటువంటి వారికి జనరల్గా సంక్రాంతి అంటే సంబరాల పండగ, రకరకాల సంబరాలు చేసుకుంటూ ఉంటాం. దాంట్లో కొంత ఇంట్రెస్ట్ కొద్ది బెట్టింగ్స్ కూడా పెడుతూ ఉంటారు, కోళ్ళ పందాలు అవి ఇవి వాటిలో పెడుతూ ఉంటారు. ఇక ఇది 12వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఊహకందనటువంటి నష్టాలు తీసుకొస్తుంది కాబట్టి అటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, రహస్య శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు సోమవారం రోజున పాలు కనుక దానం చేసి ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్ర జపాన్ని కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 16వ తేదీ ఉదయం 5:46 నుంచి అంటే ఇప్పటిదాకా ఉన్న బ్యాడ్ టైం 2 రోజులు బ్యాడ్ టైం ఏదైతే ఉందో ఆ బ్యాడ్ టైం పోతుంది. 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయ శక్తి పెరుగుతూ ఉంటుంది, కొత్త పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది, వ్యక్తిగత జీవితంలో చాలా స్పష్టత కలిగిస్తూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం అధికమైనటువంటి కారణం చేత ఆదాయం కూడా పెరుగుతుంది, చేసేటటువంటి పని కాన్ఫిడెంట్గా చేస్తారు, తద్వారా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇక 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత కీలకంగా మారుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట బహు ఆకర్షణీయంగా మారుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీరు మాట్లాడేటటువంటి మాటల వలన వాక్చాతుర్యం వలన దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా మరలా తిరిగి దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవటం చాలా మంచిది. ఈ 10 రోజులు ధనుర్రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ఆదాయము, ఖర్చుల నియంత్రణ, ఆత్మవిశ్వాసం ఈ 3 కలిస్తే కీలకమైనటువంటి నిర్ణయాలతో కలిసి వచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారు ఒక 2 రోజులు తప్ప 13వ తేదీ సాయంత్రం నుంచి 16వ తేదీ ఉదయం వరకు తప్ప మిగిలినటువంటి అన్ని రోజులు కూడా ధనుర్రాశి వారికి పట్టింది బంగారం అన్నట్టుగా కలిసి వచ్చే కాలంగా ఉండబోతుంది. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.